ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మూవీ అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మొట్టమొదట ప్యారడైజ్ ఒక సాంగ్ అప్డేట్ అయితే వచ్చిందబ్బా, మామూలుగా లేదు. అండ్ మన టాక్సిక్ వరల్డ్ని అయితే ఆక్రమించేసుకుంది. దాని గురించి ప్రకాష్ రాజ్ గారు స్పిరిట్ సినిమా నుండి తప్పుకున్నారు అనేటటువంటి వార్త భయంకరంగా వైరల్ అయింది. దాని గురించి నిన్న కూడా మనం మాట్లాడినాం. ఆయన లెఫ్ట్ కాడమైంది, సందీప్ రెడ్డి వంగ ఎంత మెంటోడైంది అనేటటువంటిది ఆ రోజు మాట్లాడుకున్నాం దాని గురించి. అండ్ టాక్సిక్ నుండి ఈ విధమైనటువంటి ఒక పోస్టర్ కూడా వచ్చిందనమాట. ఇది అఫీషియలా కదా, RRR RRR మూవీ పార్ట్ 2 అయితే రాబోతుంది. దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది అది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దేవరకొండ గారు కలిసి ఒక సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి, ఫౌజీ మూవీ గురించి, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఆల్రెడీ ఇందాకలే ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అందులో ఏంటంటే రివ్యూవర్స్కి ఏమైంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడా. డెఫినెట్లీ అది కూడా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. సరే, మన పవన్ కళ్యాణ్ గారు విజయ్ దేవరకొండ సినిమా అన్న కదా, దీనికోసమే చాలామంది ఈ వీడియో కోసం బాగా వెయిట్ చేస్తారనమాట. చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముందే చెప్పేస్తున్నారు చూడండి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటా, మరి ప్రొడక్షన్ హౌస్ అయితే ఇంకా క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి గారు పాపం మన ఏజెంట్ అనేటటువంటి సినిమా తీసిండు, ఆ తర్వాత అడ్రస్ లేరు. కానీ ఆయన మంచి డైరెక్టర్. ఆయన సినిమాలో క్వాలిటీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు ఆయన సినిమాల దగ్గర నుండి బాగా ఇష్టమైంది ఏంటంటే సైరా నరసింహారెడ్డి బాగుంటుంది. ఆ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుండో వేరే లెవెల్ తీసిండు. ఆయన స్థాయికి మించి తీసిండు సురేందర్ రెడ్డి గారు, ఇదైతే ఒప్పుకోవాలన్నమాట. ఇంకా నాకు బాగా నచ్చేటటువంటి సినిమా కిక్కర్, ఇంకా నచ్చేటటువంటి సినిమా ఈ రెండింటికన్నా రేసు గుర్రం. ఈ విధంగా మాస్టర్ పీస్ అందించినటువంటి తోపు డైరెక్టర్. ఏదో 2 సినిమాలు, 2 కూడా కాదు, ఒకటే, సైరా నరసింహారెడ్డి తర్వాత ఏజెంట్ అనేటటువంటి సినిమా తీసిండు ఆయన. అది మరీ అట్టర్ ఫ్లాప్ అయింది రండి. మరి చాలా దరిద్రంగా, చాలా వరస్ట్గా ఆయన అయితే తీశారు. ఈ విధంగా ఆయన అయిపోయింది ఇది అన్నారు. సో ఆయనకైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఎవరు ఇస్తారు భయ్యా? మరి పవన్ కళ్యాణ్ గారే ఇలాంటి డైరెక్టర్ని ఆదుకోవటంలో ఖచ్చితంగా ముందుంటే. అటు చిరంజీవి గారు ఫ్లాప్ డైరెక్టర్లతో కూడా చేస్తారు. మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్తో కూడా తీయడానికి గట్టి డేర్ చేసేటటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు. సో ఇక్కడ సురేందర్ రెడ్డి గారు ఫ్లాప్ ఇచ్చినా కానీ ఆయనకైతే ఒక ఆపర్చునిటీ. సో మైత్రి బ్యానర్ అని చెప్పి గట్టిగా వినపడుతుంది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయింది కదా, అది మ్యాక్సిమం ఈ జూన్ ఆర్ జూలైలో అయితే స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఒక ఆర్మీ స్టోరీ అయితే రాసుకున్నారంట సురేందర్ రెడ్డి గారు. మన పవన్ కళ్యాణ్ గారిని ఆర్మీ లాగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక జవాన్ లాగా. దాంట్లో అంట ఆయన తమ్ముడు క్యారెక్టర్ అయితే ఒకటి ఉందంట, దాన్ని అయితే విజయ్ దేవరకొండకి ఇద్దాము అని చెప్పి సురేందర్ రెడ్డి గారు విజయ్ దేవరకొండతో చర్చ కూడా నడిపిందంట. ఆల్రెడీ ఈయన జూనియర్ పవర్ స్టార్, ఎవరు మన విజయ్ దేవరకొండ, ఆయన సీనియర్ పవర్ స్టార్. జూనియర్ పవర్ స్టార్, సీనియర్ పవర్ స్టార్ సినిమాలు ఎందుకు నటిస్తాడో, వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే జరిగేటటువంటి విధ్వంసం ఏంది, వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే జరిగేటటువంటిది ఏంది అనేటటువంటిది మెయిన్ టార్గెట్ అనమాట. నేనైతే దానికోసం మరీ వెయిట్ చేస్తున్నా. సురేందర్ రెడ్డి గారు ఎలాగైనా సరే ఒప్పించండి, మా కొండన్న గట్టి కంబ్యాక్ కొట్టాలి, అది కూడా మా పవన్ కళ్యాణ్ గారితో కొడతాను అంటే ఎవడు వద్దనేది అని చెప్పి నాకైతే అనిపించింది. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత RRR పార్ట్ 2 మనమంతా అనుకున్నాం. RRR అనేటటువంటిది ఆ ఎండింగ్ వేరే లెవెల్ ఉంది. అంటే అసలు ఏంది, ఒక్క రాజ్యాన్ని కూలిస్తే అయిపోద్దా, ఒక ఎంపైర్ని కూలిస్తే అయిపోద్దా? అసలు అంత పెద్ద బ్రిటిషర్స్ ఇండియా మొత్తాన్ని ఆక్రమిస్తే జస్ట్ ఢిల్లీలో ఉన్న కోటను కూల్చేస్తే RRR మూవీ ఎండ్ అయిద్దా అని చెప్పి చాలామంది అంటే RRR పార్ట్ 2 ఉంది అని చెప్పి మన జక్కన్న గారు తండ్రి కీరవాణి గారు, ఎన్టీఆర్, మన రామ్ చరణ్ అని చాలాసార్లు తెలియజేసారు అనమాట. ఈ విధంగా RRR పార్ట్ 2 ఉంది అనేటటువంటిది దానికైతే తెరపడింది అనమాట. మన రాజమౌళి గారు అయితే యానిమేషన్ మూవీస్ మీద పడ్డాడబ్బా. హానెస్ట్లీ చెప్పాలి, బాహుబలి తీస్తున్నా కదా ఒక యానిమేషన్ సినిమా, పేరైతే సడన్గా గుర్తొచ్చి ఉండదు. మొత్తం స్వర్గానికి వెళ్ళి బాహుబలి ఏలేదు, దాన్ని ఆల్రెడీ యానిమేషన్లో తెరకెక్కిస్తున్నారు. దానికోసం 130 కోట్లు అయితే ఖర్చు పెడుతుండ్రు. అదైతే నెక్స్ట్ ఇయర్ 2027లో అయితే రిలీజ్ అవుతుంది. అది ఆ విధంగానే ఉండగా RRR పార్ట్ 2 ఏదైతే ఉందో దాన్ని కూడా యానిమేషన్ తరహాలో తీసేటటువంటి ప్రయత్నం జక్కన్ అయితే చేస్తుండో. దానికోసం కూడా అటు ఇటుగా ఒక 100 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు అని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. ఇది విన్న తర్వాత ఏమనాలి అనేటటువంటిది నాకే అర్థం కాల. జక్కన్ గారు రామ్ చరణ్ని, ఎన్టీఆర్ని అలా చూస్తామని చెప్పి ఎవడం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండో. ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి అసలే పడదు. అలాంటిది వాళ్ళిద్దరిని కలిపి మీరు ఒక ఆస్కార్ లెవెల్ సినిమా తీశారు, మళ్ళీ దానికే కంటిన్యూ చేసి మా ఎన్టీఆర్ని, రామ్ చరణ్ పెడితే చాలా బాగుంటుంది. అలా కాకుండా యానిమేషన్ సినిమా తీయడం ఏందని చెప్పి నాకైతే అనిపించింది. వెనకైతే ఫుల్ యానిమేషన్ పిచ్చి పట్టింది ఫ్రెండ్స్. బాహుబలి 3 కూడా యానిమేషన్లో తీస్తాడు, RRR 2 కూడా యానిమేషన్లో తీస్తాడు. ఇంకేంది సార్ మీరు తీసేది? ఆల్రెడీ వారణాసి 2 పార్ట్లు ఏమనుకుంటే కాదు, 1 పార్ట్ అనేటటువంటిది క్లియర్గా చెప్పారు. నాకైతే ఏమాత్రం అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఆయన ఏ సినిమా తెత్తరు అనేటటువంటి క్లారిటీ కూడా లేదు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ యానిమేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి RRR యానిమేషన్, వారణాసి యానిమేషన్
యానిమేషన్ బాహుబలి యానిమేషన్ అని చెప్పి నాకైతే అర్థం కావట్లా. తీయండి సార్, మన హీరోస్ ఇప్పుడు రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న మీతో సినిమా అంటే రానంటారా? ఇప్పుడు తీసేటటువంటి ప్రాజెక్టులు పక్కన పెట్టి మరీ వచ్చి మీ సినిమాలో నటిస్తారు. అది నిజమా కాదా? ఆల్రెడీ త్రిబుల్ ఏ మామూలుగా రిలీజ్ అయినా కానీ 1200 కోట్ల డ్యూటీగా వచ్చాయి. పార్ట్ 2 తీస్తే ఇంకా మంచిగా రిలీజ్ చేసుకుంటే ఒక 2-3 వేల కోట్లు వస్తాయి. ఎందుకు బిజినెస్ని బాగుంటారని చెప్పి నాకైతే అర్థం కావట్లా. ఇదైతే మరి దారుణం ఫ్రెండ్స్, నాకు ఇది నచ్చలా. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. అండ్ ది ప్యారడైజ్ నుండి షేర్ ఆగయ్య సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. అటు ఇటుగా ఒక 2000 మంది మధ్యలో మన డైరెక్టర్ నాని గారు అయితే ఒక భారీగా ప్లాన్ చేస్తున్నారంట. షేర్ ఆగయ్య ఇదైతే టైటిల్ సాంగ్. దీన్ని అయితే మ్యాక్సిమం ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా అయితే సమ్మర్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, ఇక దాంట్లో డౌటే లేదు. వీళ్ళు చెప్పట్లేదు, అందరూ చెప్పారు, అందరూ దొరికిపోయారు కదా. పెద్ద కూడా అఫీషియల్ డేట్ ఇచ్చింది, మరి మీరు కూడా రిలీజ్ డేట్ ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వట్లేదు అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. రిలీజ్ డేట్ ఇస్తే మట్టికి చాలా అంటే చాలా బాగుండేది. సమ్మర్కి అయితే వెళ్ళిపోయింది. షేర్ ఆగయ్య మూవీ షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఆ సాంగ్ షూటింగ్ షేర్ ఆగయ్య ప్యారడైజ్ నుండి షేర్ ఆగయ్య సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది. మనకైతే మ్యాక్సిమం ఈ సాంగ్ అప్డేట్ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఈ సాంగ్ అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ 2 జడలు వేసుకొని నాని మామూలుగా ఉన్నటువంటి సినిమాలో ఇది అవుట్ ఆఫ్ సిలబస్ టాలీవుడ్లో. మరి అలాంటి సినిమాని ఎలా చేస్తారు మన ఓజలు అనేటటువంటిది నేనైతే మరీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ టాక్సిక్ ఆల్రెడీ మేము వరల్డ్ మొత్తాన్ని ఆక్రమించేసామని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ని అయితే వాళ్ళు ఈ రోజు అయితే దింపడం జరిగింది. ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే 19th సినిమాని రిలీజ్ చేస్తామని, వరల్డ్ వైడ్ సినిమాని డిస్ట్రిబ్యూటింగ్ చేయడం అయిపోయింది. ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో మన దిల్ రాజు గారు అయితే 120 కోట్లు పెట్టుకున్నాడు. మొత్తం బాలీవుడ్లో కూడా వేరే ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చి వాళ్ళు కూడా తీసుకోవడం జరిగిందనమాట. సినిమా మీద అయితే గట్టి హోప్ ఉంది. దురందర్కి పోటీయా కాదా అంటే దురందర్ కొద్దిగా ఫ్యామిలీ మూవీలా కనిపిస్తుంది. దాంట్లో వల్గర్ సీన్లు గలీజ్ సీన్లు ఏముండవు. టాక్సిక్ అనేటటువంటిది పక్కా బ్లూ ఫిల్మ్ లాగా ఉంది. మరి అలాంటి దాన్ని అవి ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తారా లేదా అనేటటువంటిది అయితే మెయిన్ క్వశ్చన్ మార్క్. నాకు ఎక్కడైతే క్వశ్చన్ కొడుతుంది, క్రేజ్ దృష్ట్యా వదిలేండి. దురందర్కి ఎక్కువ క్రేజ్ ఉంది, ఎందుకంటే అది పార్ట్ 1 మొన్నే రిలీజ్ అయింది. ఇంకా దాన్ని మర్చిపోలే. ఎప్పటిలో కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ ఉంది. ఆ రెహమాన్ వీడియోలైనా అవన్నీ మర్చిపోలేకపోతున్నాం. అప్పుడే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం అందరికీ దురందర్ ది రివెంజ్ మీదే ఉంటుంది. కానీ టాక్సిక్ వచ్చింది కాబట్టి ఇది మరి ఫ్యామిలీ మూవీ కాదు, వెయిట్ చేసి చూడాలి ఏమైంది అనేటటువంటిది. ఏంటి షార్ట్ ఇదైతే అఫీషియల్ కాదు, ఇది ఫ్యాన్ మేడ్ ఒరిజినల్ ఉన్నట్టుంది. ఒరిజినల్ కూడా మనకి రాదు. ఆ రేంజ్లో అయితే వీళ్ళైతే ఎడిటింగ్ చేశారు. 37 డేస్లో మన టాక్సిక్ అయితే మనల్ని టచ్ అయిపోతుంది అనేటటువంటి హింట్ అయితే ఇందులో ఇచ్చేశారు. నేనైతే మరీ వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కానీ తెలియజేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రకాష్ రాజ్ గారు ట్వీట్ అయితే వేయడం జరిగింది. అసలు ఆయన నవ్వుకుంటూ ఒక ట్వీట్ వదిలిండి. అది చూసిన తర్వాత నాకు ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. నేను కూడా నమ్మిన ఫ్రెండ్స్, నన్ను క్షమించాలి మీరు నిన్న ఆ విధంగా చెప్పినందుకు. నేను ప్రకాష్ రాజ్ గారు అయితే స్పిరిట్ మూవీ నుండి తప్పుకోలేదు. స్పిరిట్ మూవీ నుండి ఆయన అయితే తీసేయలేదు. షూటింగ్ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 వీక్ అవుతుంది. ఇంకా నా పోర్షన్ షూటింగ్కి నేను కనీసం ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. అలాంటిది నాకు సందీప్ రెడ్డి వంకాకి గొడవైంది. సినిమా దగ్గర నుండి తప్పుకున్నా అని చెప్పి ఏయో వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు సృష్టించారు. అది ముమ్మాటికి రాంగ్. నేను 100% సినిమాలో ఉంటానని చెప్పి ఆయన అయితే చెప్పిండు అనమాట. ఇదంతా విన్న తర్వాత సాయిరామ్ అనిపించింది. ఖచ్చితంగా ఆయనే ఉండాలి, ఆయన ఎవరు మ్యాచ్ చేయలేడు. ఇది మట్టికి 100కి 100% మనమైతే చెప్పుకోవచ్చు. ఆయన మీద హేట్ ఉండొచ్చు మీకు, ఎందుకంటే ఆయన అంటే డిఫరెంట్గా మాట్లాడతారు. ఆయన చాలా అంటే చాలా కొత్తగా మాట్లాడతారు. అలాంటి ఆయన చాలామందికి నచ్చవచ్చు, కానీ యాక్టింగ్కే ఖచ్చితంగా మనం వంక పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్గా చెప్పాలి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళ దగ్గర షేర్ చేయండి. డెఫినెట్లీ ఆ వీడియో కూడా చూసేయండి. ఐ బటన్లో జెన్ స్కిల్ వస్తుంది. బాయ్, నమస్కారం.